అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎట్లా ఆదాయాన్ని పెంచుకోవాలి, తర్వాత ఇక్కడ రైతు రుణమాఫీ అని చెప్పినాం కదా, రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా సర్దుబాట్లు చేసుకోవాలని అనే దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలా ఉంచాలా లేకపోతే ఎట్లా దానిపైన ముందుకెళ్లాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు ఈ కరెంటుకి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో అవకతవకల పైన విచారణ మొత్తం కూడా స్పీడప్ చేస్తూ ఉన్నారు అక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. అయితే మరోవైపు ఇక్కడ నిన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇక్కడ ఏది సుప్రీంకోర్టు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది ఎవరికి, అరవింద్ కేజ్రీవాల్కి, ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది, ఇది సరికాదేమో అని చెప్పేసి ఆయన అన్నదానికి సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది అటువంటి అడగొచ్చు 100%, మేము పారదర్శకంగానే ఉన్నాం, తర్వాత మేము నిబంధనలకు లోబడే అటువంటి ఆయనకు వెసులుబాటు కల్పించడమైనటువంటి మాటను సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక నిన్న వర్షం చాలా మొత్తం దంచుకొట్టింది. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం లోతట్టి ప్రాంతాలు ఎవరైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో స్లమ్ ఏరియాస్ అంతా కూడా మొత్తం కూడా వరద నీటితోటి నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. 2.5 గంటల పాటు వర్షం బాగా కురిసింది. అయితే ఇక్కడ హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో కూడా వర్షం భారీగానే కొట్టింది. అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా వర్షం పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వర్షానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు అంటే ఒకవేళ ఇప్పుడు జూన్ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది, ఇవాళ ఎన్ని తారీఖు, ఇవాళ 17 తారీఖు, ఇక జూన్ దగ్గరకు వచ్చింది కాబట్టి 15 రోజుల టైం ఉంది. ఈ 15 రోజులల్లో ఎట్లా అంటే మనం ఒకవేళ వరద నివారణ చర్యలను ఎట్లా చేపట్టాలి ఏం కథ అన్న దానిపైన కూడా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కొంతవరకు పట్టించుకున్నట్టు చేసింది కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవంతా కూడా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తడిసిన ధాన్యం కూడా కొంటానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో 100% కొనాలే. ఇంకా రైతులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ అధికారులపైన ఉంటుంది. ఈ ఉండకపోతే వాళ్ళని తీసుకొని బండ కొట్టి వాళ్ళని సస్పెండ్ చేసేస్తే లెక్క అంతా కూడా సాప్ అవుతుంది.